ఏపీలో సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం కూడిన పరిపాలన అందిస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలంలో కైప గ్రామంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి ప్రారంభించారు. అభివృద్ధిలో కూటమి ప్రభుత్వంతో పోటీ పడాలని వైసీపీ నేతలకు మంత్రి సవాల్ విసిరారు. ఎన్ని జన్మలెత్తినా మాజీ ఎమ్మెల్యే అభివృద్ధిలో తనతో పోటీ పడలేరని అన్నారు. ఒక ఇంట్లో స్కూల్ కి వెళ్లే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం జమ చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఒకసారి ఆలోచన చేయండి. కూటమి 2014లో మనమే ఉన్నాము. 2014 నుంచి 19 వరకు మనం చేసినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ, తర్వాత 19లో ఈ ఊరికి కూడా దాదాపుగా 65 లక్షల రూపాయల పైన కూడా ఖర్చు పెట్టడం, 1,35 లక్షలు 2014 నుంచి ఆ కాలంలోనే 1,35 లక్షలు పెట్టి రోడ్లు సీసీ రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ 2019 ఎన్నికలు ఓడిపోవడము, సరే ప్రజల ఇష్టం, అది ఎవరినైనా గెలిపించచ్చు, ఎవరినైనా ఓడించే అధికారం మీకు ఉంది. మళ్ళీ మీరు చూశారు ఆ కూటమి ప్రభుత్వం చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన దుర్మార్గాలు చూశారు. ఈడ ఎవరో కొంత నాయకులకు పెత్తనం ఇస్తే రోజు రగడలు తప్ప, ఎప్పుడు గలాడలో గొడవలో లేకుండా పంచాయతీలు తప్ప యా రోజు అభివృద్ధి కోసం చేయలే. మళ్ళా మీరు ఇదే ఊరు, ఆ ఊర్లో అప్పుడు ఆ రోజు మెజార్టీ ఇచ్చింది వైఎస్ఆర్ పార్టీకి. 19 నుంచి 24 మేము చేస్తే వాళ్ళు 24 నుంచి ఏం చేశారో ఒక్కసారి చెప్పాలి. ఈ ఊరికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఎన్ని లక్షలు పెట్టారు, ఈరోజు మాట్లాడాలి. ఈరోజు అభివృద్ధి చేస్తూ ఉన్నాం, సంక్షేమాన్ని తీసుకొస్తా ఉన్నాం. వీటితో పాటు అడిగినటువంటి మీరందరూ ఇచ్చినటువంటి మెజార్టీ కావచ్చు, ఆశీర్వాదంతో కావచ్చు, ప్రజలు ఎవ్వరూ ఇవ్వనటువంటి రాష్ట్రంలో దాదాపుగా 164 సీట్లు మీరు ఇవ్వడం జరిగింది. ఈరోజు గత ప్రభుత్వంలో 150 సీట్లు ఇచ్చిన తర్వాత ఆ రోజు ఆయన విధ్వంసంతో మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ మాజీ శాసనసభ్యుడు ఏ రోజు కూడా పరిపాలన కానీ అభివృద్ధి పట్ల ఏ ఒక్కరోజు కూడా ఆలోచన చేయలేదు. ఏదో ఒకటో రెండో పనులు చేస్తే మేము చేసినాం అని చెప్పుకుంటారు. ఇది ఒక చరిత్ర. మీరు నిలబడినటువంటి ఇది ఏదైతే పోతా ఉందో, గెలిచిన సంవత్సరంలోనే మొదలుపెట్టి మోకాల్లోతులు గుంతలు, నా చిరకాల కోరిక ఇదంతా కూడా సీసీ రోడ్డు వేయాలని. ఇదే సీసీ రోడ్లో ఈరోజు వాళ్ళు కూడా నడుస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు. ఈ రోజు నీ జీవితంలో ఇట్లా రోడ్డు యానైనా ఒకసారి వేసుకోమని చూస్తా. యానైనా సరే చిన్న ఊరికి 2 కోట్ల రూపాయలు దగ్గర పెట్టి రోడ్డు వేయడం జరిగింది. ఏది నేషనల్ హైవే మీద. అదే విధంగా సంకలాపురం ఉండేది ఇంత ఊరు. మా వాళ్ళ కోరికలు చూసే దిక్కు తెలుసాం. వాడు బ్రిడ్జిలు అడిగినాడు, అంతకుముందు కూడా బ్రిడ్జి అడిగితే అది దగ్గర మొదలు పెడితే మధ్యాహ్నం ఆగిపోవడం జరిగింది. చిన్న ఊరికి కూడా 1,80 లక్షలు పెట్టి బ్రిడ్జి పెట్టి మొత్తం సీసీ రోడ్ వేసిన.